మీ ధనంజయ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మధ్య తరగతి వాడు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? 100 రూపాయలు సంపాదిస్తాడు, 110 రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే ప్రెస్టీజ్కి పోతాడు మధ్య తరగతి వాడే. లేనివాడి దగ్గర లేదు కాబట్టి ఆయన ఖర్చు పెట్టడు. ఉన్నవాడు ఖర్చు పెట్టే సమయంలో ఆలోచించి ఖర్చు పెడతాడు. కానీ మధ్య తరగతి వాడు అలా కాదు, గొప్పలకు పోతాడు. అంటే తను సంపాదించిన సంపాదన ఎంత, తన ఖర్చు పెట్టే ఖర్చు ఎంత, అది ఏ మాత్రం ఆలోచించడు. 100 రూపాయల సంపాదన కోసం మాత్రం రాత్రనక పగలనక కష్టపడతాడు. కానీ ఖర్చు పెట్టే సమయంలో మాత్రం ఆలోచన అనేది తనకి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ సంపాదన కంటే ఖర్చు అధికంగా పెడతాడు. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడేవాడెవడు? మధ్య తరగతి వాడే. అంటే గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడతాడు. అందుకోసం దయచేసి ఎవడైనా మన సంపాదన ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఒక్కసారి బడ్జెట్ మనం పెట్టుకుంటే ఈరోజు నీకంటే మించిన ఆర్థిక నిపుణుడు ఎవ్వడూ లేదు. కానీ మధ్యతరగతి వాడు అలా కాదే, తన సంపాదనకి మించి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు తన ఫ్యామిలీ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. అందుకోసం దయచేసి మీరు ఖర్చు పెట్టే సమయంలో మన సంపాదన మించి అధికంగా ఖర్చు పెడితే కంపల్సరీ అప్పులు మాత్రం అవక తప్పదు. అందుకోసం దయచేసి మన దగ్గర ఎంత ఉందో అంతతోటే బ్రతుకుతాం. చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం. ఎట్లు మీ ధనంజయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.